మార్గశిర మాసమున శుద్ధత్రయోదశి డిసెంబర్ 13 శుక్రవారం హనుమద్వ్రతము మాసానాం మార్గశీర్హోహం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ తానే మార్గశీర్ష మాసమని చెప్పారంటే ఆ మాసం యొక్క విశిష్టత ఎట్టిదో అర్థమవుతుంది. విశేషించి హనుమంతుని సీతాన్వేషణ జరిగింది ఈ మాసంలోనే. ఈ మాసమునందు శుద్ధత్రయోదశి ప్రధానమైనది. మార్గశీర్షే త్రయోదశ్యాం శుక్లాయాం జనకాత్మజా దృష్ట్వా దేవీ జనకాత్మజా మహావీరేణ ధీమతా అనగా ఈ రోజునే హనుమంతుడు సీతాదేవిని చూశాడు. రాముడు ప్రతిరూపమైన ఉంగరం సీతాదేవికి చూపించి సీతాదేవికి దుఃఖనివృత్తి చేశారు. ఈ రోజున హనుమంతుని పూజించినవారికి కోరికలు తీరి దుఃఖ నివృత్తి అవునని సీతమ్మవారు వరమిచ్చారు. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం ఆంజనేయ స్వామి భక్తికి ప్రతీకగా, ఆత్మవిశ్వాసం పెంచి, అపజయాలు తొలగించి, విజయాలు చేకూర్చి ఇచ్చే కల్పవృక్షం. పూర్తి వీడియో కోసం కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో చూడండి. దయచేసి నా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.